పరిశుద్ధ ఆశ్రయ మార్గము ప్రేతములకు ముందు వేడుకున్న ప్రార్థన. నా రక్షకుడా, పూర్వులు మిమ్మల్ని అతిశయటం తీసుకుని పోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల భక్తుల వల్ల మీరు అత్యంత ప్రేమతో నడుపుతుంది. నేను ఎన్ని మారుల ముందు ఎడబాసిపోతుంది, ఇప్పుడైనను పరిపూర్ణాత్మతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను ద్రోహం చేసినందువలన నేను మనస్తాపముగా ఉన్నాను. నా తప్పులను మన్నించండి. ఈ ముఖ మార్గముకు మిమ్మల్ని వెంబడించి వచ్చినప్పుడు నాకు అనుగ్రహము దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ కొరకు సాగవలని కోరుతున్నాను. ఈ ప్రేమతో మరణం పొందను ఆశిస్తున్నాను స్వామి. ఆమేన్. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. ఏ పాపము ఎరుగని నీకు ఈ పాపలోకమే సిలువ వేసిందా, ఏ నేరము తెలియని నీకు అన్యాయపు తీర్పునే ఇచ్చిందా. మోయలేని మ్రానుతో మోము పైన ఉమ్ములతో నడువలేని నడకలతో తడబడుతూ పోయావా, సోలివాలి పోయావా. ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము. జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాము. జీవజలములు మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాము.
మా పక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ పక్కలో పల్లెముతో ఒక్క పోటు పొడిచితిమి. తండ్రి, వీరు చేయునదేదో వీరెరుగరు. వీరిని క్షమించెను. శ్రీయేసుడు తలవాల్చి కన్ను మూసెను. కన్ను మూసెను. శిలువపై వేలాడు శ్రీయేసుడు. నరులకై విలపించు నజరేయుడు. ఆ దేవుడు చిందించిన రుధిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. శిలువపై వేలాడు శ్రీయేసుడు. నరులకై విలపించు నజరేయుడు. కలువరిగిరి కన్నీళ్లలో కరిగిపోయెను. పాప జగతి పునాదులే కదలిపోయెను. కలువరిగిరి కన్నీళ్లలో కరిగిపోయెను. పాప జగతి పునాదులే కదలిపోయెను. జపము. హా రక్షకుడా, హా రక్షకుడా, లోకరక్షణము కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను ద్రోహియగు యూదాముద్దు వలన శత్రువులకు చూపింపబడను అనాసు కైఫాసు పిలాతు హేరోదును వారల ముందర అవమానముగా ఒప్పగింపబడను. అబద్ధ సాక్షుల వల్ల నేరము మోపబడను. కొరడాలతో కొట్టబడను. ఉమియబడను. మీ తలపై ముండ్ల కిరీటము పెట్టి మీ వస్త్రములు తీసి మిమ్ము స్లేవ మీద కొట్టి ఈటి చేత పొడచి తెరవబడను. స్థగించితిరే. నేను మహాపాపిగా ఉండినను. నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమరణమును దేవరవారు చూచి నరక బాధలలో నుండి నన్ను కాపాడండి. మరియు మీ ప్రక్క స్లేవ మీద కొట్టబడి మనస్తాపపడిన దొంగవాణిని తీసుకుని పోయిన స్థలమునకు నన్ను తీసుకుని పొండి స్వామి. ఆమేన్. పరిశుద్ధ పాప గారి తలంపు కొరకు అందరం చూద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యుద్ధ అపవాదులను మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని వరప్రసాదముల చేత మరియు తల్లి వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. సంతోషాన్ని సమృద్ధిగా పొందుకోవాలని నువ్వు సిద్ధపడి ఉన్నావా? ఆత్మపరిశీలన చేసుకుందామయ్యా. సంతోషం నాలో నింపుతండి అని ప్రభుని ఆరాధన చేద్దాం. కృపతలంచగా నేను ఊహించలేని
స్తుతించగా స్తోత్రం రాజా. నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా ఆ ఆ చప్పట్లు కొట్టి నాదం చేద్దాం. దేవా, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైన దీవెన ప్రభువా. నీ సన్నిధిలో ఉన్నంతసేపు కూడా నా జీవితంలో ఆనందమే కదయ్యా, దుఃఖానికి చోటు లేదు. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిని నా గోపవరం గ్రామం అంతటిలో ఉంచండి తండ్రి. ప్రతి కుటుంబంలో నీ ఆనందాన్ని ప్రసరింపచేయ ప్రభువా. చప్పట్లు కొడదాం, ఆరాధన చేద్దాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అందరూ కలిసి పాడదాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే స్తోత్రమయ్య క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా వేళ్ళు ఊహించగా కృపతలంచగా వేళ్ళు ఊహించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. స్వరం యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. స్తోత్రమయ్యా. మారా వంటి నా జీవితాన్ని అయ్యో ఆశీర్వదించబడిన స్థలాన్ని నుంచి మోయాబు దేశంలో అలసవలినటువంటి నా జీవితాన్ని స్తోత్రం ప్రభువా. తీపికి సాదృశ్యంగా ఉన్న జీవితాన్ని ప్రభువా, మరాకు చేదుకు సాదృశ్యంగా ఉన్న జీవితాన్ని మధురముగా మార్చావయ్యా. బ్రతుకులు మార్చండి దేవునికి స్తోత్రం. ఆ తీపి మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. స్తోత్రమయ్యా, నీకే వందనాలు ప్రభువా. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమే లేక నా పయనమేటో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి నా జీవితానికి ఒక మార్గాన్ని అయ్యావయ్యా.
ఒక గమ్యాన్ని నాకు చూపించావు ప్రభువా. నీలోనే రక్షణ ఉందని, నీవే నా గమ్యస్థానమని ఎరుగలేక నాయన ఎన్నెన్నో అగచాట్లు పడ్డాను, ఎక్కడెక్కడికో తిరిగాను ప్రభువా. కానీ చెరువులో ఉన్న గమ్యాన్ని కోల్పోయానయ్యా. కానీ నేను నీతో ఉన్నాను, భయపడవద్దని నాకు అభయం ఇచ్చావు ప్రభువా. నీకు వందనాలు. వాగ్దానాన్ని నెరవేర్చావయ్యా. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను, భయము లేదన్నావు. స్తోత్రమయ్యా. గమ్యమే లేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను, భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. 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 వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. 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 ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ఒక సాయంకాల సమయంలో, ఒక రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కైన దేవుడు, ఒక్కైన దేవుడిని సందర్శించబోతూ ఉన్నాడు. ఈ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు. ఎవరైతే ఇరుకులతో, ఈ బాధలతో, అనారోగ్య సమస్యలతో, వేదన బాధలతో ఈ స్థలంలో ఉన్నారో, ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మాట్లాడించబోతూ ఉన్నాడు, దర్శించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. అయా నీ వాక్కు దర్శించండి. మా జీవితాన్ని సమర్పిస్తున్నామయ్యా. నీ ఆత్మాభిషేకాన్ని మాపై కుమరుచుతుంది. నీ ఆత్మ వరాలతో మనం నింపు ప్రభువా. ఆనాడు మేడగది అనుభవాన్ని నాకు దయచేతండి. ప్రతి ఒక్కరి పైన అగ్ని నాలుకల రూపంలో అభిషేకించిన పరిశుద్ధాత్మదేవ ఈ అభిషేకాన్ని ఈ గ్రామంతటి పైన గ్రామంలో కావాల్సిందండి. ఈ స్థలం తీసుకుని అనాథ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి పైన, అనాథ సేవల యొక్క నిత్యమైన ఈ స్తుతిస్తున్న ప్రతి బిడ్డ పైన ఈ ఆత్మను దానానంలో గమనించుతాను. ప్రార్థన చేద్దాం, ఆరాధన చేద్దాం. నువ్వే నేను తెలిసిన చాలు. నీకు చెప్పిన దేవుడు, నువ్వు దర్శిస్తాను చెప్పిన దేవుడు, నీతో మాట్లాడాలని చెప్పిన దేవుడు, నువ్వు దీవిస్తాను చెప్పిన దేవుడు. సమృద్ధి దీవెనతో ఈ రాత్రికాల సమయంలో మీరు సాధించబోతూ ఉన్నారు. సమృద్ధి దీవెనలు పొందుకోకపోతూ ఉన్నారు. సమృద్ధి ఆశీర్వాదం తీసుకోలేకపోతున్నారు. ప్రార్థన చేద్దాం. ఆత్మ కనిపించండి. ఈ ఆత్మను దర్శించగలవా? ఈ ఆత్మ వరాలు పెట్టండి. యేసును అభిషేకించిన పరిశుద్ధాత్మ, దావీదు రాజును అభిషేకించిన పరిశుద్ధాత్మ ఈ ఆత్మను కనిపించగలవా? స్తోత్రం 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 స్తోత్రం. యేసు 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 మమ్మల్ని దర్శించగలవా? ఈ ఆత్మ కనిపించగలవా? ప్రతి ఒక్క వ్యక్తి అభిషేకించగలవా? మొత్తంలో ఆయన అనారోగ్య సమస్య తీసివేయండి, వారిని వారిని తీసివేయండి. గర్భఫలంలోని వారిని గర్భఫలాలు దయచేయండి. గర్భిణీ సంస్థలను కడుపును దయచేయండి. ఆయన వచ్చిన ప్రతి ఒక్కరితో యేసు నామములో స్వస్థపరచబడిన స్తోత్రం 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 దేవా. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. స్తోత్రం. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. ప్రభు నా మాటలకు చెవియొగ్గుము,
నా ఆర్తనాదమును వినుము. నా ప్రభు, నా దేవా, నీ సహాయం కొరకు నేను పెట్టు మొరను ఆలింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. ఆత్మతో ఉండునుగాక. అందరూ ఒకసారి చేతులు జోడించి తలలు వంచి పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసినటువంటి పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కైనకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపమని బతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితం మనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసులు పాస్కా నియమములకు బద్ధులై జీవింతురుగాక. ఇప్పుడు నిష్ఠతో ప్రారంభమైన ఆత్మ నిగ్రహము అందరి ఆధ్యాత్మిక జీవితములను ఫలింపచేయునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించెడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్పం వైపు చూసిన వారు బ్రతికిపోవుదురు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఆ దినములలో ఇశ్రాయేలీలు హోరు పర్వతము నుండి కదలి ఎదోము మండలమునకు చుట్టిపోవలనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమై పోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజల సహనమును కోల్పోయి మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకుని రానిలా ఈ ఎడారిలో చంపుటకే కదా, ఇచ్చట అన్నపానములు ఏమీ లభించటలేదు, ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గొణుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికిని ఎదురు మాటలాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో లోహముతో సర్పమును చేసి గడి మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పం వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పమును చేసి గడి మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ఏలినవారి వాక్కు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 21వ వచనము నుంచి 30వ వచనం వరకు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 21వ వచనము నుంచి 30వ వచనం వరకు. యేసు మరలా వారితో, నేను ఇక వెళ్ళిపోయేదను, మీరు నన్ను వెదకుదురు, కానీ
మీరు మీ పాపములోనే మరణింతురు, నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అనెను. అప్పుడు యూదులు, ఇతడు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుచున్నాడు, ఆత్మహత్య చేసుకొనునా అని చెప్పుకొనిరి. యేసు వారితో, మీరు క్రింది నుండి వచ్చిన వారు, నేను పైనుండి వచ్చువాడను. మీరు ఈ లోకమునకు చెందినవారు, నేను ఈ లోకమునకు చెందిన వాడను కాను. కనుక మీరు మీ పాపములోనే మరణింతురు అని చెప్పి తిని, నేనే ఆయనను అని విశ్వసింపని ఎడల మీరు మీ పాపములోనే మరణింతురు అని చెప్పెను. అట్లయినా నీవు ఎవడవు అని వారు ప్రశ్నించిరి. అందుకు యేసు, మొదటి నుండి నేను ఎవడినని మీతో చెప్పుచుంటినో ఆయననే నేను. మిమ్ములను గురించి చెప్పవలసిన, తీర్పు తీర్పవలసిన విషయములు అనేకములు కలవు. కానీ నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. నేను ఆయన యుద్ధ నుండి వినిన వారిని లోకమునకు బోధించుచున్నారు అనెను. ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పెనని వారు గ్రహింపలేదు. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, స్వాధికారముతో నేను ఏమియూ చేయక తండ్రి నాకు నేర్పిన వారినే మీకు చెప్పుచున్నాననియు గ్రహింతురు. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. నేను ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పెను. ఆయన ఈ విషయములను గూర్చి మాట్లాడుచుండగా అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. మీకు స్తుతి కలుగును గాక. నీకే అర్పింతును నా సర్వము, నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం, సమర్పణ గడియ, అర్పణ సమయం, సమర్పణ గడియ.
సహోదరి సహోదరులారా, నేరును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారముగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామముల స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించెదరుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణ ద్వారా మమ్ము నీతో సఖ్యపరచుకొనుటకు మరలా మాకు రక్షణమును అనుగ్రహించుటకు నీవు చిత్తగించితివి. ఇది నీ ప్రాభవమునకు కనికరమునకు చిహ్నముగా ఉన్నది. కావున మేము తెచ్చిన ఈ అర్పణములను దయతో అంగీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమలు మరణము ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమునకు నోచుకున్నది. ఏలైనా అద్భుతమైన శిలువ మహత్యము ద్వారా ప్రపంచంపై నీ విధించిన తీర్పు, శిలువ వేయబడిన క్రీస్తు అధికారము విత్తము చేయబడినది. కావున సర్వేశ్వర, సకల దూతలతో పునీతులతో ఏకమై మేము మిక్కిలి ఆనందముతో నీకు కృతజ్ఞతలు తెలుపుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమును భూలోకమును ఈ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసనా, మహోన్నతమున హోసనా, మహోన్నతమున హోసనా, మహోన్నతమున హోసనా. ప్రభువు నామమున వించేవారు ధన్యులు. ప్రభువు నామమున వించేవారు ధన్యులు. మహోన్నతమున హోసనా, మహోన్నతమున హోసనా, 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 హోసనా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా ఈ మరణమును ప్రకటించదము, ఈ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు వేచియుండుము, నీవు మరలవచ్చు వరకు వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలుచు నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మతో ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసఫ్ రాజరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ పునీతపోస్తులతోనూ ఆదరుని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడు నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము.
ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే దేవుడు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా యొద్ద ప్రవేశించుటకు పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవితములను చేర్చునుగాక. ఆమేన్. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. రొట్టెనందుకొని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. కమలైనది విందు కరుణామయుని విందుకు, కదలి రండి కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో, ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. ద్రాక్షపానము అందుకొనుచు శిష్యులకిచ్చుచు ఇట్లనెను, తీసుకొని మీరు త్రాగుడి, ఇది నా శరీరం. ద్రాక్షపానము అందుకొనుచు శిష్యులకిచ్చుచు ఇట్లనెను, తీసుకొని మీరు త్రాగుడి, ఇది నా రక్తము. చిందించబడిన నిబంధన చిహ్నము, మన పాప పరిహారం దారవోయబడెను. చిందించబడిన నిబంధన చిహ్నము, మన పాప పరిహారం దారవోయబడెను. కమలైనది విందు కరుణామయుని విందుకు, కదలి రండి కదలి రండి
అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు. ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమునరారే ప్రియమునరారే ఇందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే ఇందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు. ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా. ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకున్న భాగ్యవంతులారా. ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరింపరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. రయమునరారే ప్రియమునరారే ఇందులోన పాల్గొనరారే. రయమునరారే ప్రియమునరారే ఇందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు. ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు క్రీస్తు బలియాగ పరమాద్భుత విందు. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు. ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు. ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. అందరం కూడా భక్తితో మోకరించుదాం. క్రీస్తు ప్రభు మన హృదయంలోకి ప్రవేశించినటువంటి ఈ సమయంలో ఆయనను మనం ప్రత్యేకముగా మన హృదయంలోకి ఆహ్వానించాలి. అదేవిధముగా ఈ గ్రామానంతటిని కూడా దేవుడు అధికముగా దీవించాలని, ఈ గోపవార ప్రజలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి, ఈ యొక్క సంఘాన్ని ఆశీర్వదించి దేవుడు కాచి కాపాడాలని
కూడి వచ్చినటువంటి మనలందరినీ కూడా దేవుడు దీవించాలని పునీత ఇన్నేస్ వారు చేసిన జపమును చెప్పుకుందాము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయండి, క్రీస్తుని పక్కలో కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి జేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్మ ఎడబాయినట్లు చేయకండి, దుష్ట చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిండిన మంచి జేసువ, దాసుడైన నేను దేవరి వారి సముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరి వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదీసి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకుని దేవరి వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపు చే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమైనడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాటిని దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవదలవలనని నా మంచి జేసువ దేవరి వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆంక్షతో ప్రతిమాడి ప్రార్థించుచున్నాను. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మాయనము మాకు నేర్చుకోండి, మా యొద్ద అప్పుబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపగా కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవరి వారి ప్రసాదం చేత నిండిన మరియమ్మ గారా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము జేసు ఆశీర్వదింపరగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు జీవాహారముగా ప్రసాదించిన దివ్య సంస్కారము మమ్ము నవజీవముతో నింపునుగాక. మా పాత విధానముల నుండి మమ్ము విముక్తి గావించి రక్షణ పరమ రహస్యములో భాగస్థులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మోకరించునందరూ. ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసుస్తోయింతు నిరంతర ప్రేమాన ప్రియవలం పూరిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమాన ప్రియవలం పూరిపించుటే నీ ఆశయం. ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసుస్తుతింతు నిరంతర ప్రేమాన క్రియగలం పూరిపించుటే నీ ఆశయం.
నివసించు యేసు స్తుతింతు నిరంతర ప్రేమ నాకెల్లడలం కుడిపించుటి నీ ఆశయం నిరంతర ప్రేమ నాకెల్లడలం కుడిపించుటి నీ ఆశయం ఉత్థానము నీవే సంతోషము నీవే ఉత్థానము నీవే సంతోషము నీవే తేజము నీవే మహారాజువు నీవే సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతు నిరంతర ప్రేమ నాకెల్లడలం కుడిపించుటి నీ ఆశ్రయం నిరంతర ప్రేమ నాకెల్లడలం కుడిపించుటి నీ ఆశ్రయం. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకు స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్యాస ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. Praise the Lord. 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 అందరూ లేచి నిలబడండి. ఒకసారి అందరం కూడా రెండు చేతులు జోడించుదాం. తలలు వంచండి. కనులు మూసుకొని మరొక్కసారి ప్రభు యొక్క సన్నిధిలో మనందరం కూడా ఉన్నాం. దివ్య సప్రసాద ప్రభు మన హృదయాలలో, అదేవిధంగా ఈ దివ్యపీఠం పైన ఆసీనుడై ఉన్నాడు. మన ప్రభు మనలను రక్షించేటటువంటి మన దేవుడు మనందరి మధ్య ఉండటం మనకు ఎంతో అదృష్టం. మనము ఆయన దగ్గరకు వెళ్ళటం కాదు, కానీ ఆయనే పరలోకాన్ని వీడి భూలోకానికి మన మధ్య మనలో ఒకనిగా నివసించడానికి ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. తనను తాను తగ్గించుకొని ఒక సేవక రూపం దాల్చి మనవలే మనందరి మధ్యన జీవిస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. మనం ఎంత అదృష్టవంతులం. అలాంటి ప్రభువుని దర్శించేటటువంటి భాగ్యం మరొక్కసారి మనందరికి కూడా కలిగింది. ఆ ప్రభువు మనకిచ్చినటువంటి
ఈ గొప్పనైనటువంటి అవకాశాన్ని మనందరం కూడా అందిపుచ్చుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. మనం ఇప్పటి వరకు అనేక విధాలుగా మనం ప్రభువుని ధ్యానం చేసుకుంటూ వచ్చాం. జపమాల ద్వారా, శిలువ మార్గం ద్వారా, వాక్యము ద్వారా, ఆయన అర్పించినటువంటి కలువరి శిలువ బలి ద్వారా, ఇదిగో ఈ సమయంలో దివ్యేశ ప్రసాద ప్రభు ద్వారా మనం ఆయనను దర్శిస్తూ మన జీవితాన్ని ఆయనకు అంకితం చేస్తూ ఉన్నాం. ఎంత గొప్పనైనటువంటి అవకాశం ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకేది కూడా శాశ్వతం కాదు. ప్రభు ఒక్కడే శాశ్వతమైనటువంటి దేవుడు. ఆయనను ఆశ్రయించినటువంటి వారికి ఆయన అనేకమైనటువంటి మేలు చేస్తున్నటువంటి దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఒక్కసారి ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనతో మాట్లాడటం, ఆయన మాటలను మనం వినటం గొప్పనైనటువంటి విషయం. ఇదిగో ఈ సమయంలో నీ హృదయంలో ఏముందో ప్రభువుకి చెప్పు. చాలామంది చాలా విషయాల కోసం ప్రతిదినము కూడా ప్రయాసపడి ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నారు. రావటం ఒక్కమేది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి మనందరికి కూడా. ప్రభువుని దృఢంగా నమ్మాలి మనందరం కూడా. మనం విశ్వసించి ప్రభువుని అడిగినప్పుడు మాత్రమే ఆయన మన జీవితంలో మేలులు చేస్తాడు. ఇదిగో ఈ సమయంలో మీ మనసులో ఉన్నటువంటి కోరికను ప్రభువుకి చెప్పండి. నోరు విప్పి ప్రభువుని అడగండి, ప్రభువుతో మాట్లాడండి. ప్రతి ఒక్కళ్ళం కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నోరు తెరచి ప్రభువుతో మాట్లాడడానికి ప్రయత్నించండి. ప్రభువుని అడగండి. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా ప్రభు మీ మనసులో ఉన్నటువంటి కోరిక అది మీకు ఎంత అవసరమో దాన్ని బట్టి ఆయన మీకు ఇస్తాడు. చాలామంది ఇక్కడ అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థత కలగాలని ప్రార్థన చేస్తున్నారు. చాలామంది కుటుంబాలలో ఐక్యత లేదు అని ఐక్యత కోసం ప్రార్థన చేస్తున్నారు. చాలామంది కుటుంబాలలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. వాటిని ప్రభువుకి సమర్పణ చేసి ప్రార్థన చేయండి. ఆధ్యాత్మికమైనటువంటి లోటు మనందరిలో కూడా ఉంటూ ఉంది. ప్రభువుకి చెప్పండి, ప్రభువా ఆధ్యాత్మికంగా ఇంకా నేను బలపడాలి, స్థిరపడాలని ప్రార్థన చేయండి. ప్రభువుకి చెప్పండి. శిష్యులు ప్రభువు దగ్గరకు వచ్చి అడుగుతున్నారయ్యా, మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించండి అని. ఎంత మంచి ప్రార్థన! అలాంటి ప్రార్థన నేను చేయగలుగుతున్నామా? ప్రభువుని అడగండి. ప్రభువా మాలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పెంపొందించండి ప్రభువా అని అడగండి. మీరు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయని ప్రభువే వాగ్దానం చేస్తున్నాడు. నీకు స్వస్థత కావాలా? నీ కుటుంబంలో సమస్యలు తీర్చబడాలా? నీకు ఆర్థిక ఇబ్బందులు తీరాలా? నీ ఆధ్యాత్మిక జీవితం బలపడాలా? ఇవన్నీ కూడా జరగాలంటే
దృఢమైనటువంటి విశ్వాసం నీకుండాలి, నాకుండాలి. నోరు విప్పి మాట్లాడండి, ప్రభువుకి చెప్పండి. చాలామంది అలానే నించుని సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. ప్రభువు మన చేరువలో ఉన్నప్పుడే ప్రభువుకి మన జీవితాన్ని, మనకున్నటువంటి సర్వస్వాన్ని అర్పణ చేసుకోవాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకసారి ప్రభువుని మనం కోల్పోతే తిరిగి మనం పొందలేం. ప్రభువు పునరుత్థానం చెందిన తర్వాత అనేక మందికి దర్శనమిస్తూ ఉన్నాడు. అలాంటి ఒక సందర్భం, యమ్మావు గ్రామానికి వెళుతున్నటువంటి ఇద్దరు శిష్యులు ప్రభువుతో దాదాపుగా 4-5 గంటలు గడిపారు, కానీ ప్రభువుని వాళ్ళు గుర్తించలేకపోయారు. కొన్నిసార్లు మనం కూడా ప్రభువు మనతో ఉన్నప్పటికీ ఆయన ఉనికిని మనం గుర్తించకుండా ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటాం. అలా కాకుండా ప్రభువు మన మధ్యనే, మనతోనే దివ్య సప్రసాద రూపంలో ఉన్నాడు. ఆ ప్రభువుని గుర్తించి మాట్లాడండి, ప్రభువుని అడగండి, ప్రభువుకి విన్నవించుకోండి, ప్రభువుకి చెప్పండి, ప్రభువా నా జీవితం ఇలా ఉంది, నిశ్చితమైతే నా జీవితాన్ని ప్రభువా మార్చు. నాకు కావలసినటువంటిది ఏదో నాకంటే ముందుగా నీకే తెలుసు ప్రభువా, నిశ్చితమైతే దాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థన చేసుకో. నోరు విప్పి మాట్లాడి ప్రభువుకి చెప్పండి, ప్రభువుని అడగండి. ప్రభువు మన్నించేటటువంటి దేవుడు మన దేవుడు. మనం అడిగింది తప్పకుండా ఇచ్చేటటువంటి దేవుడు మన దేవుడు. ముఖ్యంగా మన కష్టాలను, బాధలను తీర్చేటటువంటి దేవుడు మన దేవుడు. శక్తి కలిగినటువంటి దేవుడు, జీవం కలిగినటువంటి దేవుడు మనందరి మధ్యలో కూడా ఉంటూ ఉన్నాడు. మాట్లాడదాం. ప్రభువుకి చెబుదాం, ప్రభువా ఇదిగో ఈ సమస్య నా జీవితాన్ని పట్టి పీడిస్తూ ఉంది, ఈ సమస్యను ఎదుర్కోవడానికి నాకు శక్తిని, బలాన్ని ప్రసాదించు అని ప్రార్థన చేయి. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ తన జీవితంలో ఏమనుకుంది? ప్రభు యొక్క అంగి అంచును తాకితే నాకు స్వస్థత లభిస్తుందని అని అనుకుంది. ఆమె అనుకోవటమే కాదు, ఆ విధంగా చేసింది ఆమె. వెంటనే తనకు స్వస్థత కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పండి మీ సమస్యలు ఏమున్నాయి ప్రభుకి చెప్పండి, ప్రభువుకి విన్నవించుకోండి, ప్రభువుతో మాట్లాడండి. ఈ కొద్ది సమయం చాలా గొప్పనైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది. ప్రభువు మనందరినీ కూడా దీవించడానికి, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయం ఇది. మాట్లాడితేనే, ప్రభువుకి చెప్తేనే ప్రభు నీకు కావలసింది అనుగ్రహింప చేస్తాడు. మాట్లాడండి. ప్రభువుని అడుగుతాం. సమీపిస్తూ ఉండగా మనలోని వ్యాధి బాధలు నయించేయమని, బాధలు తొలగించమని. స్తోత్రమయ్యా, స్తోత్రం ప్రభువా. కరుణించమని, క్షమించమని, స్తోత్రం. దయతో మనను కావుమని, మన యొక్క బ్రతుకులు మార్చమని, స్తోత్రం. యోగ్య రీతిగా ధన్యమైనటువంటి జీవితాలు దయచేయమని ప్రార్థన దయచేయండి ప్రభువా. స్తోత్రం. ఇవరైనా ఈ యొక్క అనుగ్రహ కాలాన్ని మేము దాటిపోతుండగా తండ్రి మా జీవితాలు మెరుగుపరచండి ప్రభువా. స్తోత్రం తండ్రి ప్రభువా. ధ్యానిస్తూ కూడా యొక్క ప్రేమను కాంక్షలేకపోతూ ఉన్నాము, క్షమించండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. ఒకసారి మీరు 2 చేతులు పైకెత్తండి. అందరం కూడా 2 చేతులు పైకెత్తుతాం. 2 చేతులు పైకెత్తండి. ఎంత శక్తి ఉంటే అంత శక్తితో 2 చేతులు పైకెత్తండి. కొన్నిసార్లు మన చేతులు బలహీన పడిపోతూ ఉన్నాయి. చాలా కష్టంగా ఉంది, చాలా బాధగా ఉంది చేతులు ఎత్తడానికి. అయినప్పటికీ నీవు తలుచుకుని ప్రభువు మీద ఆధారపడితే తప్పకుండా ఆయన నీకు శక్తినిస్తాడు. 2 చేతులు పైకెత్తండి. దిక్కులు చూడకుండా 2 చేతులు పైకెత్తి ప్రభువుని స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రయత్నం చేయండి.
స్తోత్రము 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 స్తోత్రం దేవా. స్తోత్రమయ్యా. యేసయ్యా నీకే స్తుతి. స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తోత్రము దేవా. ప్రతి ఒక్కరూ చదువుకోండి మనసు. స్తోత్రము స్తోత్రము స్తోత్రం. రెండు చేతులు పైకెత్తి చెప్పండి. ప్రభువుని స్తుతించండి ప్రియ దేవుని బిడ్డలారా. స్తోత్రము నీ నామానికి మహిమ ప్రభువా. నీ నామానికి మహిమ. నీ మానానికి ఆరాధన. స్తోత్రము 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 స్తోత్రం దేవా. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనా 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 స్తోత్రం. ఆరాధనా. రెండు చేతుల పైన ఎత్తి ఉంచండి. ఈ ఆరాధన పాడుతున్న చేపు కూడా మీ చేతులను పైకెత్తి ప్రార్థన చేసుకోండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. స్తోత్రము దేవా. ఆరాధనకు యోగ్యుడా. ప్రార్థన చేసుకుందాం. సమస్త దూతల చేత ఆరాధింపబడుతున్న ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరు కూడా చేతులు దించుకోండి. స్తోత్రం స్తోత్రం. భక్తి కలిగి విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతుల సింహాసనాసీనుడా వందనాలు. స్తోత్రమయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. చేతుల పైన ఉంచుదా. ఆరాధనా 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 ఆరాధనా. స్తోత్రము దేవా. ఆరాధనా ఆరాధనా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము దేవా. చేతులు పైకెత్తి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధనా యేసు. స్తోత్రము దేవా. ఆరాధనా ఆరాధనా. స్తోత్రం రెండు చేతులు పైకెత్తండి. స్తోత్రమయ్యా. తండ్రి దేవుడు యేసుక్రీస్తు భగవానుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఇక్కడ ఆశీర్వదించబోయేటటువంటి సమయం ఇది. విశ్వాసంతో రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోండి. స్తోత్రం స్తోత్రం. పరలోక తండ్రి ఆరాధన. పరలోక తండ్రి ఆరాధన. పరలోక తండ్రి స్తోత్రం. ఆరాధనా. పరలోక తండ్రి ఆరాధనా. మా యేసు రాజా ఆరాధన. స్తోత్రమయ్యా. మా యేసు రాజా ఆరాధన. మా యేసు రాజా చేతుల పైకెత్తు. ఆరాధనా. మా యేసు రాజా ఆరాధనా. మా ఆత్మదేవా ఆరాధన. మా ఆత్మదేవా ఆరాధన. మా ఆత్మదేవా దేవా ఆరాధనా. ప్రతి
స్తోత్రం దేవా, ఆత్మదేవా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. 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 హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా 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 ఆరాధన. హల్లెలూయా 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 ఆరాధన. 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 యేసయ్యా హల్లెలూయా ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా ఆరాధన 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 ఆరాధన. స్తోత్రం 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 దేవా, నీకే ఘనతమైన స్తోత్రం 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 దేవా. ప్రభు దివ్య సుప్రసాద ప్రభు మన మధ్యకు రాబోతున్నాడు కాబట్టి లైన్లో నిలబడి ఆ ప్రభు యొక్క దీవెనలు పొందడానికి ప్రయత్నం చేయండి. దివ్య ప్రసాద ప్రభు మన మధ్యలోకి రాబోతూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో భక్తిపూర్వకంగా ప్రభుని తాకడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే నిల్చుని దివ్య ప్రసాదం వైపు మన చూపులు చూస్తూ ఈ పాటతో నాతో ఏకీభవించంలో కూడా కలిపి పాడదాం. చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గ
కన్నులలో నీ కాంతి నింపు నీవేగ లోక వెలుగు కన్నులలో నీ కాంతి నింపు నీవేగ లోక వెలుగు నా 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 చేయి పట్టి నడిపించు యేసా నీవేగ నా మార్గము నా చేయి పట్టి నడిపించు యేసా నీవేగ నా మార్గము సా సా గరి రీ రీ సని సా 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 రి గ రి రి లి ధ ని సా నా మాట నీ నోట పలికించు యేసా నీవేగ నా వేదము నా నోట నీ మాట పలికించు యేసా నీవేగ నా వేదము నా మాట నీ నోట పలికించు యేసా నీవేగ నా వేదము నా నోట నీ మాట పలికించు యేసా నీవేగ నా వేదము నా నోట నీ మాట పలికించు యేసా నీవేగ నా వేదము నా నోట నీ మాట పలికించు యేసా నీవేగ నా వేదము నా చేయి పట్టి నడిపించు యేసా నీవేగ నా మార్గము నా చేయి పట్టి నడిపించు యేసా నీవేగ నా మార్గము సా సా గరి రీ రీ సని సా సా సా
పయనమందు ముందుండి నడుపు నీవేగా నా సర్వము. నా 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 చేపట్టి నడిపించు యేసా నీవేగా నా ప్రాణము. నా చేయి పట్టి నడిపించు యేసా నీవేగా నా మార్గము. సాయి గరి నీరి సని సా సాసారి గరి నీని సదసా. సాయి గరి నీరి సని సా. సాసారి గరి నీని సదసా. నిన్నే ప్రేమింతునయ్యా, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములోనే సాగేదనయ్యా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా. నిరసించక సాగేదా. తిరుగా నిన్నే ప్రేమింతును యేసు. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు. నిన్నే ప్రేమింతును నివేలుతురుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా. నిరసించక సాగేదా. తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగెదా. నిరసించక సాగెదా. వినుగా నీ సన్నిధిలో మోకరించి
నిరసించగా సాగిదా నీవిను తీరుగా నీ పూజించునయ్యా నిన్నే సేవించునయ్యా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మగములు సాగిగా నిరసించగ సాగిగా నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిగా నిరసించగ సాగిగా నీవేను తీరుగా నిన్నే సేవించును నిన్నే ఆరాధించునయ్యా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిన ప్రభువా నిన్నే పూజింతును నిన్నే సేవింతును యేసు నిన్నే సేవింతును నిన్నే సేవింతును యేసు నిన్నే సేవింతును నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిగా నిరసించగ సాగిగా నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిగా నిరసించగ సాగిగా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిగా నిరసించగ సాగిగా నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగిగా నిరసించగ సాగిగా నీవేను తీరుగా స్తోత్రం. నా త్రోవలో నాకు వెలుగై
నిరంతరమును నడిపించు దైవమా. భయపడవద్దు, నేను నీ దేవుడను కదా, నేనే నీతో ఉన్నాను, నేనే నిన్ను సృష్టించిన దైవాన్ని, దేనికి భయపడనవసరం లేదు. స్తోత్రం. సప్రసాద ఆశీర్వాదాన్ని తీసుకున్న వాళ్ళు, కూర్చున్నటువంటి వాళ్ళు నాతో ఏకీభవించి ఆరాధన చేయండి. నాతో వల్ల మరి పాడడానికి ప్రయత్నం చేయండి. సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీతో వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, పడకు బంగారు బిడ్డ, నేను దేవుడేగా, ఏడవకు నా కంటి పాప, నీతోనే ఉన్నానుగా. అందరం ఒకసారి లేచి నిలబడండి. ఎక్కడున్నటువంటి వాళ్ళు అక్కడే ఒకసారి 2 చేతులు జోడించండి. మాట్లాడకుండా తలలు వంచండి. ప్రభువు మరొక్కసారి మనందరినీ కూడా ఆశీర్వదించబోతున్నారు. కళ్ళు మూసుకొని మరొక్కసారి ప్రభువుకి మీ జీవితాన్ని తెలియచేయండి. ప్రభువు నుంచి నీవేమో కోరుకుంటున్నావో ఆ మనవిని, ఆ ప్రత్యేక ఆశీర్వాదాన్ని ప్రభువుకి చెప్పండి. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.